లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, పాపం తోడేలు. 3 మేకలు ఒక చోట నివసిస్తూ ఉండేవి. ఆ 3 మేకలు వంతెనకి అవతల ఉన్న గుట్ట దగ్గర రకరకాల ఆకులను తిని జీవిస్తూ ఉండేటివి. అటుగా వచ్చిన ఓ తోడేలు కన్ను వాటి మీద పడింది. కాపు వేసి పట్టుకోవడానికి వంతెన కింద నక్కింది. ఇంతలో ఓ మేక అటుగా వచ్చింది. రారా, నీకోసమే చూస్తున్నాను, నిన్ను సుష్టుగా భోంచేస్తాను అంది చటుక్కున యువతలి తోడేలు. మేక భయపడిపోయింది. నన్ను తింటే నీ ఆకలేం తీరుతుంది? నేను చాలా చిన్నదానిని. వెనకన నాకన్నా పెద్ద మేక వస్తోంది. దాన్ని తింటే నీ ఆకలి తీరుతుంది. ఈ లోపల నేను వెళ్ళి ఆకులు అలములు తిని వస్తాను అంది మేక. సరేనంది తోడేలు. రెండో మేకని కూడా అడ్డగించింది తోడేలు. నాకన్నా పెద్ద మేక వస్తోంది అంటూ అది తప్పించుకుంది. అవి రెండూ వెళ్ళి సుష్టుగా ఆకులు అలములు తిని వెనక్కి వచ్చేసరికి పెద్ద మేక వస్తూ కనిపించింది. తోడేలు దానికి ఎదురు వెళ్ళబోయింది. నేనెంత బలంగా ఉన్నానో చూశావు కదా, నా కొమ్ములతో నీ కళ్ళను పొడి చేయగలను. గట్టిగా ఒక్కసారి ఢీకొన్నానంటే పచ్చడైపోతావు అంటూ తోడేలు మీద కూరికింది ఆ పెద్ద మేక. తోడేలు కొద్దిగా జంకింది. ఇంతలో వెనక నుంచి వచ్చిన మేకలు రెండు దాన్ని బలంగా ముందుకు తోశాయి. తోడేలు వంతెన కింద ప్రవహిస్తున్న నీటిలో పడి కొట్టుకుపోయింది.